నేను మా నాన్నని బ్రతికించుకోవటం కోసమే ఇలా చేశాను అని రామలక్ష్మి చెప్తుంది. అంటే మీ నాన్న కోసం చేశావా రామా? అయితే నేను చచ్చిపోతానంటే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటావా? నా ప్రాణాన్ని చంపేశావు కదా రామా! చంపేశావు అని శౌర్య రామలక్ష్మిని చీకొట్టి చాలా కోపంగా గ్రౌండ్‌లో నుండి వెళ్ళిపోవటంతో రామలక్ష్మి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆద్య శ్రీనుకి, వెంకట్రావుకి రామలక్ష్మి గురించిన మొత్తం నిజం చెప్తోంది. ఆ డబ్బుని ఎలాగైనా సరే మనం తీసుకురావాలి. ఈరోజు సాయంత్రం రామలక్ష్మి హాకీ ఆట ఆడేలా చేయాలి. అస్మితే ఇదంతా చేసిందని నాకు అర్థమైపోయింది కదా! నా దగ్గర ఒక ఐడియా ఉంది అని ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌లా గెటప్ వేసుకొని అస్మిత వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తారు. వాళ్ళు ముగ్గురు కూడా హ్యాండ్స్ అప్ అంటూ లోపలికి వెళ్ళటంతో అస్మిత వాళ్ళ అమ్మ, నాన్న చేతుల్ని, హ్యాండ్స్‌ని పైకెత్తేసి ఎవరు సార్ మీరు అని ప్రశ్నిస్తూ ఉంటారు. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వచ్చాము అని ఆద్య, శ్రీను ఆ గెటప్‌లో చెప్తూ ఉంటే, అంటే ఫైల్ చేయటానికి వచ్చారా అని అస్మిత వాళ్ళ నాన్న అంటాడు. కాదు రైడ్ చేయటానికి వచ్చాము అని ఆద్య చెప్తుంది. ఇక్కడ ఇల్లీగల్‌గా ఏం దొరికినా సరే మేము తీసుకువెళ్ళిపోతాము అని వెంకట్రావు చెప్తూ ఉంటే, అప్పుడు అస్మిత వాళ్ళమ్మ మీరు నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లా అని నిలదీస్తూ ఉంటుంది. దాంతో ఆద్య, శ్రీను, వెంకట్రావు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఎందుకు ఈవిడ ఇలా డౌట్ వ్యక్తం చేస్తుంది, మనం అలా కనిపించట్లేదా, అంతా బాగానే మేనేజ్ చేస్తున్నాం కదా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మరి అస్మిత డబ్బుల బ్యాగ్ని గదిలో దాచిపెట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు రైడ్ చేసి ఆ డబ్బులు తీసుకువెళ్ళి అఖిల వాళ్ళ నాన్న వాసుదేవ్కి ఇచ్చి అఖిల వాళ్ళని ఎలా ఒప్పించి రామలక్ష్మి హాకీ ఆట ఆడేలా చేస్తారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.